ములకలపల్లి మండల కేంద్రంలో కళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అశ్వరావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సమావేశం దమ్మపేట మండల అధ్యక్షుడు కాక రమేష్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో అశ్వరావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పాలకుర్తి సుమిత్ మాట్లాడుతూ గత నెల రోజుల క్రితం వెలువడిన తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన జక్కిడి శివచరణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తిక్ గెలుపును జీర్ణించుకోలేని కొంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా దళిత యువ నాయకుడు ఆరోపణలు గుప్పించి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట రాజ్యపరంగా దెబ్బతీస్తూ మీడియాకెక్కిన అశ్వరావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుంపుల రవితేజ మరియు జిల్లా కమిటీకి చెందిన నాయకులను తక్షణమే యూత్ కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ముందుగా యూత్ కాంగ్రెస్ అశ్వరావుపేట నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ గారు సుమిత్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఈ రోజున మరి ప్రెస్ మీట్ పెట్టడానికి కలిగిన ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, మరి ఇటీవల జరిగినటువంటి యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో మరి తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులుగా మరి జక్కిడి శివచరణ్ రెడ్డి అన్న, మరి అలాగే మరి జిల్లాలో చీకటి కార్తీక్ అన్న, ఈ విధంగా మరి నియోజకవర్గాల్లో మండలాలు అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఇటీవల 2 రోజుల క్రితము హైదరాబాద్లో తెలంగాణ గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి యూత్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ కమిటీలో మరి అన్ని జిల్లాల అధ్యక్షులతో మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు మరి కొంతమంది మరి యువజన నాయకులే మరి ఆ యొక్క మీటింగ్ని ఆటంకపరచడం అనేది జరిగింది. మరి ఇట్టి విధమైనటువంటి చర్యలు, పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు ఎవరైతే చేపడుతూ ఉన్నారో మరి వారి మీద ఈ రోజున మరి మాకున్నటువంటి పైనున్నటువంటి రాష్ట్రం నుండి అలాగే జిల్లా నుండి మాకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈ రోజున నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి ఇటు విధంగా మరి పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి జిల్లాలో ఉన్న నాయకులు అవ్వచ్చు, అలాగే అశ్వరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది మరి దీనికి వ్యతిరేకంగా గాంధీ భవన్లో వెళ్ళి ధర్నా చేయడం అనేది జరిగింది. ఇది ఎంతో సిగ్గుచేటైనటువంటి విషయము. మరి ఏదైనా ఉంటే సామరస్యంగా కూర్చొని మాట్లాడాలి. మంచి జాతీయ నాయకత్వం వచ్చి జరుగుతున్నటువంటి ఆ మీటింగ్ని అభ్యంతరపరిచి ఈ యొక్క యూత్ కాంగ్రెస్కి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఈ చరిత్ర కలిగినటువంటి యూత్ కాంగ్రెస్ని కొంతమంది సిగ్గుమాలిన చర్యలుగా వారు చేయడం అనేది ఎంతో సిగ్గుచేటు. ఈ యొక్క పార్టీ వ్యతిరేక కార్యక్రమాన్ని యూత్ కాంగ్రెస్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగ పార్టీ వ్యతిరేకంగా పాల్పడిన వారి మీద మరి తెలంగాణ యువజన కాంగ్రెస్ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.